హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో గుమ్మడికాయ పులుసు లేదా గుమ్మడికాయ దప్పలం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మా అమ్మమ్మ గారు ప్రిపేర్ చేశారు. సో చాలా బాగుంది. సో దీని ప్రిపరేషన్ ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. దానికోసం ఏంటంటే గుమ్మడికాయని ఇంత పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వాటర్లో వేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత తురిమిన ఉల్లిపాయలు 2, అలాగే తురిమిన పచ్చిమిర్చి 2, అంటే దీన్ని కద్దుకస్తో తురిమి దాంట్లో వేసుకోవాలండి గుమ్మడికాయ ముక్కల్లో. దాని తర్వాత దీంట్లో కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇక్కడ మేము కన్నుప్పు యూజ్ చేస్తున్నామండి, మీరు సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. వేసిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలండి. చింతపండుని నానబెట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న గుజ్జు మొత్తం తీసేసి ఇలా వాటర్ మొత్తం ఆ గుమ్మడికాయ ముక్కల్లోకి వేసేసుకోవాలి. మొత్తం ఆ చింతపండులో నుంచి మనకి ఎంత అయితే పులుపు వస్తుంది అనుకుంటున్నామో అదంతా కూడా వాటర్ వేసుకుంటూ మనం ఆ గుజ్జంతా మొత్తం పిండేయాలన్నమాట. సో ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చింతపండు పులుసు అనేది వేసుకోవాలి. సో చూసారు కదండి, మొత్తం చింతపండు పులుసు అంతా పిండేశారు. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకుందాము. చూడండి, చాలా వాటర్ వేసారు కదా, ఇదంతా కూడా చింతపండు వాటరే. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు, అంటే మరుగు వచ్చేంత వరకు మనం వెయిట్ చేద్దాము. చూసారు కదండి, ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ప్లేట్ పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు ఉంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. చూసారు కదా, మనకి మరగడం స్టార్ట్ అయ్యింది వాటర్ అనేది. ఈ టైంలో మనం కొంచెం బెల్లం వేసుకుందాము. కొంచెం అంటే కొంచెం ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే గుమ్మడికాయ తప్పలం అంటే కొంచెం తీయగా పుల్లగా ఉంటుంది. సో బెల్లం వేసేసుకున్న తర్వాత ఇలా ఏటవాలుగా మనం ప్లేట్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. అండ్ ఈ పులుసు ఏంటంటే చిక్కబడాలండి, ఎంత చిక్కబడేంత వరకు కూడా మనం గ్యాస్ మీద ఉంచాలి. సో ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ఇందులో కొంచెం కారం వేశారు. కారం కూడా రుచికి సరిపడా వేసుకోవాలండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ పట్టింది ఇది ఉడకడానికి. ఈ ఇందాకటికి ఇప్పటికి చాలా తేడా ఉంది కదా, చింతపండు గుజ్జు మొత్తం చిక్కబడిపోయింది, వాటర్ మొత్తం. సో అది మొత్తం రెడీ అయిపోయిందండి. దాని తర్వాత దీంట్లో మనం తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఏంటంటే నేను గ్యాస్ మీద వేస్తున్నాను. గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో కొంచెం మినప్పప్పు, అదేవిధంగా జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే ఇందాక మనం ఉల్లిపాయ తురిమాం కదండి, దాంట్లో కొంచెం ఉల్లిపాయ చెట్టుకుని ఆ ఉల్లిపాయ తురుము కూడా వేసుకుంటే తాలింపులో బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదండి, మన తాలింపు అనేది వేగిపోయింది. ఇది వేగిపోయిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టుకున్న గుమ్మడికాయ దప్పలం ఉంది కదా, ఆ పులుసు మొత్తం దీంట్లో వేసేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ చాలామందికి నచ్చుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో బాయ్ బాయ్.